యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఏది విత్తితే దానికి ఫలితం చూస్తామని దేవుని వాక్యం ఉంటుంది. విత్తిన దాన్ని మనం ఖచ్చితంగా కోస్తాం. ప్రార్థన విత్తండి, ప్రార్థనకి తగిన ఫలాలు చూస్తారు. మీరు దేని గురించి ప్రార్థన విత్తిన కూడా దానిలో మీరు ఫలాలు చూస్తారు. అయితే ఈ లోక పరిస్థితులు ప్రస్తుతం ఈ భారతదేశ పరిస్థితులు కానీ చూస్తే ఎక్కడ కూడా సరిగా లేవు. మరి ఎటు చూసిన అవినీతి కానీ, అక్రమాలు, మోసాలు, దౌర్జన్యాలు మరి ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ కూడా మన దేశంలో అనేకమైన బలాత్కారాలు ఎక్కువైపోతున్నాయి, కిడ్నాప్స్ ఎక్కువైపోతున్నాయి, ఇంకా అనేకమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టబడాలంటే ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. అదొకటే కాదు, మంచి ప్రభుత్వాలు ఉండాలి. మంచి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కట్టడి చేయబడతాయి. మరి ఈ మధ్యకాలంలో ఈ తమిళనాడులో వచ్చినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఎంతో మరి పకడ్బందీగా మరి ఎవరైనా బలాత్కారం చేస్తే ఒక్క రోజులో వానికి ఉరిశిక్ష వేయాలి అని మరి కొత్త చట్టాలు తేబోతున్నారు. అంటే పారదర్శకమైనటువంటి ప్రభుత్వం అక్కడ నెలకొంది అని మనం గమనించాలి. అలా కాకుండా మరి సంవత్సరాలు ఒక నేరం చేసిన వ్యక్తి సంవత్సరాలు మరి తీర్పు కొరకు మరి వేచి ఉంటే కనుక ఈ లోపల ఇంకా నేరాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మరి నేరాలకి శిక్ష పడితే నేరాలు అనేవి జరగవు. మరి సౌదీ అరేబియా అటువంటి గల్ఫ్ దేశాల్లో ఎవడైనా మరి వ్యభిచారం చేసినా, పాపం చేసినా, ఏది చేసినా, దొంగతనం చేసినా వాడిని తీసుకెళ్ళి బహిరంగంగా ఉరివేసేస్తారు. అందరూ చూస్తుండగానే మరి ఒక క్రేన్కి కట్టి అతన్ని ఏలాడదీసేస్తారు, లేదా నిలబెట్టి తుపాకీతో కాల్చేస్తారు. అటువంటి చట్టాలు మన దేశంలో లేవు కాబట్టి నేరాలు, అవినీతి, లంచగొండితనం ఎక్కువైపోయింది. కాబట్టి మనం చేయాల్సింది ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తే మంచి ప్రభుత్వాలు వస్తాయి. ఆ ప్రభుత్వాలను మనం అందరం కూడా మరి సురక్షితంగా ఉండగలుగుతాం. మరి గాంధీ గారు చెప్పిన విధంగా మరి అర్ధరాత్రి 12 గంటలకి అమ్మాయి బయటికి వెళ్తే క్షేమం కలగాలి, అదే స్వతంత్రం అని ఆయన చెప్పినారు. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా అటువంటి రోజులు రావాలని ప్రార్థించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు మారిపోతే కనుక, మరి మంచి ప్రభుత్వాలు వస్తే కనుక ఖచ్చితంగా మరి అది ఒక స్త్రీ 12 గంటలకు వెళ్ళినా, 2 గంటలకు వెళ్ళినా బయటికి వెళ్తే సురక్షితంగా గృహాలు చేరగలుగుతారు. లేని పక్షంలో మన దేశం మరి పరిస్థితి ఎటుపోతుందో తెలియదు. ఇప్పటికే మన దేశంలో పరిస్థితులను కూడా చేజారిపోయినాయి. కంట్రోల్ చేయలేని పరిస్థితి ప్రభుత్వాలకు ఉన్నది. కాబట్టి గమనించండి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు ఎన్ని కూడా తెగిపోవాలి, ఎక్కడెక్కడ అరికట్టబడాలంటే ప్రార్థన ఒకటే పరిష్కారం. ప్రార్థన చేయండి, దేవునికి దీవెన పొందండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశించుగాక. ఆమేన్.